సమంత గారు రెండో పెళ్లి చేసుకున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా, దాని మళ్ళీ అభిప్రాయాలు దేనికి నాకు అర్థం కాదు. బాగా మంచిగా చేసుకునివ్వండి, హ్యాపీగా ఉండనివ్వండి. నాగ చైతన్య గారు మూవ్ ఆన్ అయ్యారు, అలానే సమంత గారు కూడా మూవ్ ఆన్ అవ్వాలి కదా. సో మంచిదే అనమాట. సోషల్ మీడియాలో చాలా మంది చెడుగా వర్ణిస్తున్నారు. సమంత గారు తప్పు చేశారు, నాగ చైతన్య గారిని వదిలేసి మరి ఆ డైరెక్టర్తో ఎందుకు పెళ్లి చేస్తున్నారని చెప్పి చాలా మంది తిడుతున్నారు. మీరేమంటారు? లేదా నేను ఒక మాట చెప్తా, ఇక్కడ వదిలేసింది ఒక పర్సనే కాదు, అవతల పర్సన్ కూడా వదిలేస్తారు. ఆ విషయాన్ని మీరు గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకరు సైన్ చేస్తే డివోర్సులు రావు, ఇద్దరు చేస్తుంటేనే డివోర్సులు వస్తాయి. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ ఫైట్ చేయాలనుకుంటే నాగ చైతన్య గారు ఫైట్ చేసి ఉండొచ్చు కదా, బట్ చేయలేదంటే ఇద్దరికి ప్రాబ్లం ఉంది, ఇద్దరికి ఇష్యూస్ ఉన్నాయి ఒకరి మీద ఒకరికి. సో ఇద్దరు విడిపోయారు, ఇద్దరు వాళ్ళ లైఫ్ను చూసుకుంటున్నారు. మనం ఎందుకు అనవసరం కాంట్రవర్సీలు చేయడం? అదొకటి పేరు బాగాలేదు అంటున్నారు. అదొకటి పేరు మనకెందుకండి, నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరూ కూర్చొని అన్నదంటారు, వాళ్ళిద్దరూ కలుపుతారండి లైఫ్, మనకేం సంబంధం అండి. కాకపోతే టు బి ఫ్రాంక్గా మాట్లాడితే నాకు అనిపించింది, ఓకే నాకు అనిపించింది. ఎందుకంటే సమంత గారు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది, ఇంకా ఇండస్ట్రీలో కూడా చాలామంది ఉన్నారు కదా. మేబీ ఇంకేమైనా చేసుకుంటే బాగుంది అనిపించింది. బట్ ఇక్కడ ఫిజికల్ ఇది కాదు కదా, మనం మెంటల్గా కూడా చూసుకోవాలి. మనసు వాళ్ళకి ఏం కలిసిందో మనకు తెలియదు, వాళ్ళ మనసులో ఏం కలిసినాయో మనకు తెలియదు, వాళ్ళ అండర్స్టాండింగ్ ఏమో మనకు తెలియదు. కాబట్టి సమంత గారికి చైతు గారికి విడాకులు అవ్వడానికి కారణమే ఆ డైరెక్టర్ అని చెప్పారు. మళ్ళీ అదే డైరెక్టర్ని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? అంటే ఇప్పుడు సమంత గారు విడిపోవడానికి ఆ డైరెక్టర్ కారణమో లేదు, నేనైతే కళ్ళు పెట్టి ఎక్కడ చూడలేదు. సో ఆ విషయం నాకు తెలియదు. బట్ నెక్స్ట్ శోభిత వాళ్ళు కూడా విడిపోయారని చెప్పేసి అంటున్నారు. అది కూడా నేను కళ్ళు పెట్టి చూడలేదు. నిజాలు ఏంటంటే దేవుడికి తెలుసు, వాళ్ళిద్దరూ తెలుసు. మనందరం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్.